ఈఫెల్స్‌ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఎక్కడ యూజ్ చేస్తామో 3, 4 ఎగ్జాంపుల్ చూపిస్తా అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, మీరిప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు. వీడియోని లైక్ చేశారనుకోండి మీకు ఒక ఐకాన్ చూపిస్తారు. వీడియోని లైక్ చేయకపోతే బోర్డర్ 2 ఐకాన్ చూపిస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఈఫెల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేస్తున్నారనమాట. అలాగే మీరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యారనుకోండి లాగౌట్ ఆప్షన్స్, డిప్ మై అకౌంట్ అని, ఆర్డర్స్ అని డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. లాగిన్ అవ్వకపోతే మీకు లాగిన్ అని, సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి. అంటే అక్కడ కూడా యూజర్ లాగిన్ అయ్యారా లేదా అని చెప్పేసి ఈఫెల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నారనమాట. అలాగే నేను ఇప్పుడు ఒక ట్యూటర్. మీరు స్టూడెంట్. సో, స్టూడెంట్‌కి ఒక ఆప్షన్ చూపించాలి. ట్యూటర్‌కి వేరే ఆప్షన్ చూపించాలనుకుంటే అక్కడ కూడా యూజర్ యొక్క రోల్‌ని బేస్ చేసుకొని ఈఫెల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారనమాట. అలాగే మనం పేమెంట్స్ చేస్తా ఉంటాం. క్రెడిట్ కార్డ్ అని, యూపీఐ అని, నెట్ బ్యాంకింగ్ అని. సో, ఒక్కో పేమెంట్ మెథడ్‌కి తగ్గట్టుగా ఒక్కో ఆపరేషన్ చేయాలనుకుంటే అక్కడ కూడా ఈఫెల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో, మనకి అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని మనం ఎక్కడ యూజ్ చేయాలో తెలిస్తే మనకు ప్రోగ్రామింగ్ వచ్చేసిద్ది. ఈ కోర్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ బేసిక్స్ మీద లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు వీటిని రియల్ టైమ్ లో ఎక్కడ యూజ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్సైట్ లోకి సిలబస్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.